సువేందు అధికారి నిన్న నుంచి తెలంగాణ రాజకీయాలలో బాగా వినిపిస్తున్న పేరు. మన పక్క రాష్ట్రం కూడా ఏం కాదు ఈ సువేందు అధికారిది, వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు సీఎం అయిండు. మమతా బెనర్జీని ఓడించి బీజేపీ పార్టీ నుంచి సీఎం అయిండు. మమతా బెనర్జీని సీఎంగా ఓడించిండు. మమతా బెనర్జీ నిల్చున్న నియోజకవర్గంలో కూడా ఆమె మీద పోటీ చేసి ఆమెను ఓడగొట్టిండు. ఆయనే సువేందు అధికారి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనే మరొక సువేందు అధికారి అవుతాడేమో అని మాట్లాడిన దాంతో అసలు ఎవరు సువేందు అధికారి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇది ఎక్కువ చర్చ జరుగుతుంది తెలంగాణలో. ఆయనే సువేందు అధికారి పేరు ఎందుకు చెప్పిండు అంటే, ఈయన గతంలో మమతా బెనర్జీ పార్టీ ఉంది కదా, మమతా బెనర్జీ పార్టీలోనే ఉండేటోడు తృణమూల్ కాంగ్రెస్లో. ఆమెకి అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి, ఇంకా నెంబర్ 2 ఆయనే అనే ప్రచారం ఉండే ఆ పార్టీలో. నందిగ్రామ్లో గతంలో చాలా ఉద్యమాలు చేసినప్పుడు కూడా మమతా బెనర్జీతో పాటు ఉన్నారు వాళ్ళది అక్కడే. అయితే తర్వాత రకరకాల కారణాలతోని మమతా బెనర్జీతోని విడిపోయి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయిండు. అప్పుడు నందిగ్రామ్లో మమతా బెనర్జీ పోటీ చేస్తే ఆమె మీద సువేందు అధికారి పోటీ చేసి ఆయనే గెలిచిండు. దాని తర్వాత మొన్న మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో కూడా మళ్ళీ సువేందు అధికారి పోటీ చేసి ఆమెని ఓడగొట్టిండు. ఆమె ఓడిపోయింది, అక్కడ వాళ్ళ ప్రభుత్వం కూడా ఓడిపోయింది. ఇప్పుడు సువేందు అధికారి అక్కడ సీఎం అయిండు వెస్ట్ బెంగాల్కి బీజేపీ పార్టీ నుంచి. అంటే లెక్కకైతే ఆయనే మమతా బెనర్జీ పార్టీ నుంచే బయటకు వచ్చి ఇప్పుడు బీజేపీ నుంచి అయింది కదా. ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా చెప్తుంది ఏంది అంటే, మరో సువేందు అధికారి అవుతాడు అని ఎందుకు చెప్తుండంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలోకి వస్తాడేమో, ఆయన ఎవరితోని మాట్లాడుకుంటున్నాడో. మోడీ గారు మొన్న అన్నారు కదా నాతో కలిసి రండి అని. సో మరి మోడీ గారితో ఏమన్నా మాట్లాడుకుంటుండేమో. ఎందుకంటే నేను చాలా చిన్నోన్ని, ఇక్కడ హైదరాబాద్లో నా నిజామాబాద్ జిల్లాలో ఉండే చిన్న కార్యకర్తని. ఈ విషయాలన్నీ కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తులు పీఎం స్థాయి నాయకులతో మాట్లాడాలంటే పెద్ద ముచ్చట్లు కదా అవి. చిన్న నాలాంటి కార్యకర్తకి తెలియాల్సిన అవసరం ఏముంది, నాలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఏమన్నా ఉండుండొచ్చు. ఆయన మాట్లాడిన మాటలు అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. పీఎం గారు మాట్లాడిన మాటలు ఏమన్నా ఉండుండొచ్చు దాంట్లో, అందుకే ఆయన అట్లా మాట్లాడిండేమో, ఈయన మరొక సువేందు అధికారి అవుతాడేమో అనే మాటలు నిన్న అరవింద్ మాట్లాడిండు.